హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, స్కూటర్లు చాలా తక్కువ ధరకి మనకు అందుబాటులో రాబోతున్నాయి బికాస్ ఆఫ్ జిఎస్టీ ఎఫెక్ట్ అనమాట. 28% స్లాబ్లో ఇప్పటివరకు కొన్నాం కదా, ఇక నుంచి 18% స్లాబ్లో జిఎస్టీ స్లాబ్లో కొనుగోలు చేయబోతున్నాం. చాలా అంటే చాలా 5,000 రూపాయల నుంచి అప్ టు 14,000-15,000 రూపాయల దాకా అయితే మాత్రం మనం స్కూటర్స్ మీద తగ్గింపు ధరలు అయితే చూడబోతున్నాం అనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే తొందరపడి సెప్టెంబర్ 22 లోపు కనుక స్కూటర్ తీసుకుంటున్నట్లయితే దయచేసి వాళ్ళని ఆపండి. మనకు తెలిసి మన చుట్టుపక్కల వాళ్ళు అలా ఎక్కువ అమౌంట్ పెట్టేసి రేపు మనం తక్కువ అమౌంట్కి కొని వాళ్ళు బాధపడుతుంటే చూడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు. సో అండ్ మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరు కొనరు, నేను కూడా కొన్నే ఉన్నాను అనమాట. బికాస్ ఆఫ్ మనం అప్ టు డేట్ ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ అయితే యాక్టివా 110 గురించే మనం మాట్లాడుకుందాం. ఇట్లా ఎక్కువ మంది కొనుగోలు చేసేటువంటి ఫేమస్ స్కూటర్స్నే తీసుకొచ్చాను. అన్ని స్కూటర్స్ చెప్పలేను, ఎందుకంటే చాలా వేరియంట్స్ ఉన్నాయి. మార్కెట్లో ఉన్న అన్ని స్కూటర్స్ గురించి మనం మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అయితే అవుతుంది. మనకు చాలా కష్టం, చూడటం కూడా మీకు కష్టం, నాకు చేయడం కూడా కష్టమే. ఎనీవేస్ ఫస్ట్ అయితే యాక్టివాతో స్టార్ట్ చేద్దాం. యాక్టివా 110cc 81,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. దీని మీద మనకి 5,000 రూపాయలు 18% జిఎస్టీ స్లాబ్లోకి వస్తే 5,000 రూపాయలు తగ్గుతుంది. జనరల్గా అయితే 1,03,000 రూపాయలు అలా ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఆల్ ఓవర్ ఇండియా ప్రైస్ చెప్తున్నాను. ఆన్ రోడ్ ప్రైస్ 1,03,000 రూపాయలకు అమ్ముతారు కదా. రేపు మనకి దసరా టైంకి వచ్చేసరికి సో సెప్టెంబర్ 22 తర్వాత ఇది మనకి 98,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివా 125cc డీలక్స్ వెర్షన్. ఇది మనకి 96,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో దీని మీద 6,000 రూపాయలు తగ్గింపు వస్తుంది మనకి. సో మనకి ఇప్పుడు 1,16,000 రూపాయలు ఎప్పుడు అమ్ముతూ ఉంటారు కదా ఈ వెహికల్, ఇప్పుడు 1,10,000కి లభిస్తుంది అనమాట. 6,000 రూపాయలు తగ్గుతుంది 18% జిఎస్టీ స్లాబ్లోకి వస్తే. నెక్స్ట్ హోండా యాక్టివా డియో. ఇది మనకి 125cc వెహికల్. స్టాండర్డ్ వచ్చేసరికి 92,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్కి అమ్ముతూ ఉంటారు. ఇది కూడా అంతే 6,000 రూపాయలు మనకి తగ్గుతుంది. ఎప్పుడు 1,13,000 రూపాయలకి అమ్ముతారు కదా, ఇక నుంచి దాన్ని 1,07,000 రూపాయలకి మనం పొందొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి జూపిటర్ 110cc వెహికల్. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 78,881 రూపాయి. సో దీని మీద మనకి 5,000 రూపాయలు జిఎస్టీ స్లాబ్ 18%కి వస్తే తగ్గుతుంది. సో జనరల్గా అయితే మాత్రం మనం 1 లాక్కి కొనుగోలు చేస్తుంటాం నియర్ బై. ఇప్పుడైతే మాత్రం ఇది 95,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. నెక్స్ట్ జూపిటర్ 125 మనకి ఎస్ఎక్సీ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్. 98,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది జనరల్లీ. సో ఇది మనకి 6,000 రూపాయలు తగ్గి 1,18,000కి ఎప్పుడు మనం కొంటాం ఆన్ రోడ్ ప్రైస్కి, ఇక నుంచి మనకి ఇది 1,12,000 రూపాయలకి లభించబోతుంది అనమాట. నెక్స్ట్ టీవీఎస్ ఎంటార్క్ 125cc టాప్ అండ్ వేరియంట్ వచ్చేసరికి 1,08,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్. దీని మీద మనకి 8,000 రూపాయలు తగ్గుతుంది 18% జిఎస్టీ స్లాబ్లోకి వస్తే. సో 1,28,000 రూపాయలు ఎప్పుడు అమ్ముతారు కదా, ఇక నుంచి అది మనకి 1,20,000కి లభిస్తుంది అనమాట. నెక్స్ట్ కొత్తగా లాంచ్ అయినటువంటి టీవీఎస్ ఎంటార్క్ 150cc వెహికల్. దీని యొక్క బేస్ వేరియంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,19,000 రూపాయలు. సో ఇది మనకు వచ్చేసరికి 10,000 రూపాయలు తగ్గుతుంది 18% జిఎస్టీ స్లాబ్ అయితే. జనరల్గా 1,48,000 రూపాయలు ఉంటుంది దాని యొక్క ఆన్ రోడ్ ప్రైస్. సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. బట్ అది మనకు మాత్రం 10,000 రూపాయలు తగ్గి 1,38,000 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో తొందరపడి సెప్టెంబర్ 22 లోపు కొనగానే ఎవరికైనా అవైలబిలిటీలోకి వస్తే వెహికల్ వెయిట్ చేయండి. దసరా టైం అండ్ దివాళీ లోపు అయితే కొనుక్కోండి, బెటర్గా ఉంటుంది. సారీ గైస్, వీడియో మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. సో ఇలాంటి మంచి కంటెంట్, న్యూ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక్క స్టెప్ దగ్గరలో ఉన్నాం 1 లాక్ మైల్ స్టోన్కి. సో మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మనం తొందరగా రీచ్ అవుతాం. ట్రస్ట్ మీ గైస్, మంచి వ్యాలిడ్ కంటెంట్ మీ దాకా తీసుకొస్తాను. నాన్ సెన్స్ తోటి అయితే ఎప్పుడు రానన్నమాట. అలాగే ఒక 1000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నెక్స్ట్ చాలామంది లేడీస్ ఇష్టంతో కొనుక్కునే వెహికల్ సుజుకి యాక్సెస్ 125cc. లైట్ వెయిట్ ఉంటుందని అండ్ మంచి ఫీచర్స్తో వస్తుందని అండ్ రిలయబిలిటీ ఉంటుందని. సో ఆ వెహికల్ వచ్చేసరికి మనకి స్టాండర్డ్ వేరియంట్ 87,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్కి అయితే జనరలీ ఉంది మార్కెట్లో. అది 28% జిఎస్టీ స్లాబ్. సో మనకి 18% జిఎస్టీ స్లాబ్లో కనుక వస్తే 6K అయితే తగ్గుతుంది. 6,000 రూపాయలు తగ్గి జనరల్గా 1,08,000 1,09,000 అమ్ముతారు. ఇక నుంచి అది మనకి 1,02,000 రూపాయలకి అవైలబిలిటీలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ సుజుకి యాక్సెస్ 125cc టీఎఫ్టీ మోడల్ రీసెంట్గా వచ్చింది. సో ఇది వచ్చేసరికి 1,05,000 రూపాయలు మనకైతే మాత్రం ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇది 8,000 రూపాయలు తగ్గుతుంది 18% జిఎస్టీ అయితే. జనరల్గా 1,25,000 రూపాయల దాకా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఆ ప్రైస్ రేంజ్లో కొన్నారు. ఇక నుంచి అది మనకి 1,18,000 రూపాయలకి అవైలబిలిటీలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ హీరో స్కూటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంచి స్కూటర్ డెస్టినీ 125cc వెహికల్. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 92,000 ఉంటుంది. ఇది మనకి 18% జిఎస్టీ స్లాబ్లో 7,000 రూపాయలకి తగ్గి మనకి జనరల్గా 1,14,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి ఇప్పటి వరకు కొంటూ ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి 1,07,000 రూపాయలకి ఇది అవైలబిలిటీలోకి వస్తుంది అనమాట. సో అప్పుడైతే హ్యాపీ కొనుగోలు చేయొచ్చు. నెక్స్ట్ హీరో జూమ్ 125cc వెహికల్. ఇది 87,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. దీని మీద 6,000 రూపాయలు తగ్గి జనరల్గా 1,20,000 రూపాయలు కొంటుంటాం కదా, ఇక్కడ నుంచి ఇది 1,14,000 రూపాయలకి అవైలబిలిటీలోకి వస్తుంది. సో 6,000 రూపాయలు దీని మీద కూడా హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హీరో నుంచి హీరో జూమ్ 160cc వెహికల్. సో ఇది రీసెంట్ లాంచ్ అనమాట. ఈ వెహికల్ మనకి 1,48,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది ఎప్పుడు. సో దీని మీద 12,000 నుంచి 13,000 రూపాయల దాకా తగ్గి మనకి జనరల్గా అయితే 1,80,000 రూపాయలకి మనం కొంటాం దాన్ని, అంత ప్రైస్ తగ్గకపోతే. ఇప్పుడు తగ్గింది కాబట్టి 1,68,000 రూపాయలకి కొనొచ్చు రేపు దసరాకి. నెక్స్ట్ యమహా స్కూటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే యమహా ఫసినో 125cc వెహికల్. ఇది జనరల్గా 80,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్.
సో మనం 6,000 రూపాయలు దీని మీద తగ్గింపు పొంది దీన్ని మనం 97,000 రూపాయలకే పొందొచ్చు. మామూలుగా అయితే 1,03,000 రూపాయల దాకా ఉంటుంది. నెక్స్ట్ యమహా రైజర్ ఆర్, ఇది మనకి డ్రమ్ వేరియంట్ గురించి చెప్తున్నాను. 80,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్. సో దీని మీద 6,000 రూపాయలు తగ్గుతుంది. నార్మల్గా అయితే 1,05,000 రూపాయలకి అలా కొంటాం. సో ఇప్పుడైతే మాత్రం 99,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఇది అవైలబిలిటీలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ యమహా నుంచి యమహా ఐరాక్స్ 150cc ఇంజన్. సో ఇది మనకి 1,58,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్. దీని మీద 13 నుంచి 12,000 రూపాయల దాకా తగ్గి మనకైతే మాత్రం జనరల్గా 1,90,000 ఉంటుంది కదా, ఇప్పుడు 1,77,000 రూపాయలకి కొనుగోలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మనం ఫస్ట్లో చెప్పుకున్నట్లే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొంటుంటే దయచేసి వాళ్ళకి చెప్పండి, పని కట్టుకొని చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటే మనం చూడటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి. సో రేపు చాలా మంచి ప్రైజెస్లో ఇవి చాలా తగ్గింపు ధరలకి మనకి అవైలబిలిటీలో ఉంటున్నాయి. బికాస్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి జిఎస్టీ స్లాబ్లు 5%, 18% స్లాబ్లే ఉంచారు. ఆ 28%ని ఎత్తిపడేశారు అనమాట. సో ఇది మనకు చాలా ఉపయోగకరం. టూ వీలర్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఊపిరి పీల్చుకోబోతుంది. సో ఈ టూ వీలర్ ఇండస్ట్రీ కాదు, ఒక ఎంటైర్ మనకి ఏదైతే ఆటోమొబైల్ సెగ్మెంట్ మొత్తం కూడా ఊపిరి పీల్చుకోబోతుంది. సో కరోనా తర్వాత చాలా ప్రాబ్లమాటిక్గా తయారైందనమాట. ప్రైజెస్ స్ట్రైట్గా పెరుగుతూనే ఉన్నాయి. ఫైనలీ ఒక చిన్న హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ అని చెప్పొచ్చు ఈ జిఎస్టీ తగ్గించడం అనేది. సో ఇదే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. కలబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై.